తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో మండుతున్న అగ్నిగోళం సూర్యుడు. ఆ సూర్యుడి ఉపరితలానికి సంబంధించి ఇప్పటి వరకు మానవాళి చూడని అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ చిత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. ఉపరితలంపై ఈకల మాదిరిగా ఏర్పడిన అద్భుతమైన ఆకారాలను ఈ చిత్రాలు గుర్తించారు. ఎంతటి స్పష్టతతో సౌర ఉపరితలాన్ని చూడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇవి సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలు. హవాయిలోని మౌయి ద్వీపంలో ఉన్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డేనియల్ కే ఇనోయే సోలార్ టెలిస్కోప్ తో శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాలను రికార్డ్ చేశారు. మొదట టెలిస్కోప్ సామర్థ్యాన్ని పరీక్షించే క్రమంలో ఈ చిత్రాలను సేకరించిన పరిశోధకులు తర్వాత వాటిని పరిశీలించగా సూర్యుడి ప్రకాశవంతమైన బయటి పొరపై ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని సూక్ష్మ వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిత్రాల్లో సూర్యుడి ఉపరితలంపై ఈగల ఆకారంలో కనిపిస్తున్న అలల వంటి నమూనాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వివిధ వేగాలతో కదులుతున్న అయస్కాంత లక్షణాలు కలిగిన ప్లాస్మా ప్రవాహాలు ఒకదానిని మరొకటి దాటినప్పుడు ఏర్పడే అస్థిరత వల్ల ఈ అలలు ఏర్పడతాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనా వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. బలమైన గాలి వీచినప్పుడు సముద్రపు నీటిపై అలలు ఎలాగైతే రూపుదిద్దుకుంటాయో సూర్యుడి ఉపరితలంపై కూడా సరిగ్గా అదే తరహాలో ఈ ఆకారాలు ఏర్పడ్డాయి. ఈ దృగ్విషయాన్ని గతంలో భూమి, బృహస్పతి, శని గ్రహాలపై గమనించినప్పటికీ సౌర ఉపరితలంపై ఈ స్థాయిలో చూడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రతకు సూర్యుడి అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సౌర తుఫానులు భూమి వైపు ఎప్పుడు దూసుకొస్తాయో అంచనా వేయవచ్చు. సౌర తుఫానుల వల్ల సిగ్నల్స్ దెబ్బతినకుండా టెక్నాలజీ వ్యవస్థలను కాపాడుకోవచ్చు. అంతరిక్ష వాతావరణం రిపోర్టులను మరింత ఖచ్చితత్వంతో రూపొందించవచ్చు. ఈ అరుదైన చిత్రాలను చూస్తుంటే ప్రకృతి తన బ్రష్ తో స్వయంగా గీసిన అద్భుతమైన పెయింటింగ్ లా ఉందని స్టాన్ఫోర్డ్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్త రుయిజు చెన్ అభివర్ణించారు.